హాయ్ అందరికీ. మరి ఎప్పుడు శనగపిండితోనే కాకుండా ఇలా గోధుమ పిండితో అయితే పకోడీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి పిల్లలకు పెడితే కూడా ఇది మంచిదే కాబట్టి, శనగపిండితో పోల్చుకుంటే గోధుమ పిండి చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా చక్కగా పెట్టవచ్చు ఇది. మరి ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేయండి. ఇదిగోండి, ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదా, సన్నగా కోసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇందులో, అలాగే కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అయితే పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే సన్నగా కోసుకున్న 1-2 పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకు కూడా పెడతాం కాబట్టి 2 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడక సాల్టు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ పకోడీ చాలా రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా కూడా, పకోడీ మంచి టేస్ట్ రావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి, పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక్కసారి నీళ్లు పోసేయకుండా కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అయితే. ఎందుకంటే ఒకసారి నీళ్లు పోసేస్తే పకోడీ అనేది సరిగ్గా రాదు. అందుకనే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిపేసుకున్నాం కదా, ఇలా కలుపుకుంటే పకోడీ అనేది చాలా బాగా వస్తుంది. మరి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఓ బాండె పెట్టుకుని అందులో అయితే మనకి పకోడీ వేసుకోవడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కి, పకోడీ వేసుకునేటట్టు ఆయిల్ వేడెక్కాలి కదా. మరి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది, ఇందులో పకోడీ ఇదిగోండి చాలా బాగా వస్తుంది. శనగపిండి మీద గోధుమ పిండి పకోడీ చాలా బాగా వస్తుందండి. మరి శనగపిండి పోల్చుకుంటే గోధుమ పిండి చాలా బెటర్ కాబట్టి ఇలా గోధుమ పిండితో పకోడీ వేసుకుంటే పిల్లలకు కూడా చక్కగా పెట్టేయచ్చు. ఎందుకంటే శనగపిండితో వేస్తే వాళ్ళకి కడుపు ఉబ్బడం, అలాగే కడుపులో నొప్పి రావడం అలా జరుగుతుంటుంది కదా. ఇలాంటి పకోడీ అప్పుడప్పుడు పెట్టడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు కాబట్టి పిల్లలకు పెట్టవచ్చు, మనం కూడా చక్కగా తినవచ్చు. ఇదిగోండి, పకోడీ అయితే చక్కగా రెడీ అవుతుంది. ఇలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే పకోడీ అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కూడా వేసాం కదా. మరి మీరు కూడా ఇలా వేసి ట్రై చేయండి. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి, మొత్తానికైతే పకోడీ రెడీ అయింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.